అదే 3 తీసుకుంటే రూ. 1000 3 తీసుకుంటే రూ. 1000 3 జతలు 1000 వస్తాయి. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. అసలు ఏం జరిగిందంటే అన్నా ఈరోజు ఏం వీడియో చేద్దామండి? వీడియో కాదు కానీ ఇవాళ వ్లాగ్ చేద్దాం. బ్లాకా? ఏంటో అయితే టాస్క్లా చేద్దాం దాన్ని. టాస్క్ ఏంటది? నువ్వు ఎప్పటి నుంచో నన్ను డ్రెస్ కొనిపి అంటున్నావు కదా. అవును. అయితే నేను నీకు 500 ఇస్తా. 500లో ఒక డ్రెస్ కొను. నువ్వు 500 డ్రెస్సా? ముందు చెప్పేది నువ్వు 500లో నాకు ఒక అవుట్ఫిట్ కొని చూపించు. నేను నీకు ఎంత కావాలంటే అంతలో పెట్టి నీకు డ్రెస్ కొంటా. 500లో డ్రెస్ ఇచ్చిద్దా? మరి అదే కదా టాస్క్. సరే ట్రై చేయి. సరే చేస్తా. ఒకవేళ నువ్వు గెలిచావు అనుకో, నేను నీకు ఇష్టం వచ్చిన అవుట్ఫిట్ నేను కొనిస్తాను. సరే మరి పద వెళ్దాం. పద. మేమైతే టాస్క్ చేయడానికి రెడీ అయ్యాము. మేము ఎలా చేస్తామో మీరు కూడా ఒకసారి మాతో పాటు చూద్దరు కానీ రండి. షాపింగ్ ఎక్కడ చేయాలా అని ఆలోచించుకుంటున్నా ఈ మధ్యలో నేను. నాకైతే మిగతా ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళినా 500లో అవుట్ఫిట్ అయితే ఖచ్చితంగా తీయలేని అనిపించింది. కాబట్టి నేనైతే బీసెంట్ రోడ్ వెళ్దామని అనుకున్నాను. బీసెంట్ రోడ్ అయితే కొంచెం పర్లేదు కదా. నేనైతే బీసెంట్ రోడ్ మనం ఎప్పటి నుంచో తెలిసిందే కదా మనకి ప్రైజెస్ కానీ అవన్నీ. కాబట్టి అక్కడికే వెళ్దాం అనుకున్నాను. బీసెంట్ రోడ్ అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. కొన్ని షాప్స్ చూసాము, అంతా వెతికాము, చాలా చూసాము షాప్స్. కానీ ఏది నేను అనుకున్న అవుట్ఫిట్ అయితే 500కి వచ్చిద్దని అనుకోలేదు. నాకు తెలిసి నేనైతే ఈ టాస్క్ అయితే ఖచ్చితంగా చేయలేనేమో అనిపించింది. తీరా అలా అనుకుంటూ ఉండగా నాకైతే ఒక షాప్ అయితే కనిపించింది. దానిలో ఆఫర్స్ కూడా ఉన్నాయి. 3 ప్లాజో సెట్స్ 1000, 3 టాప్స్ 1000 అని ఉన్నాయి. సో అప్పుడు చూసి నేను చాలా హ్యాపీగా అనుకున్నాను, ఎందుకంటే ఖచ్చితంగా నేనైతే టాస్క్ గెలవగలనని. షాప్ అయితే చూస్తున్నారు కదా మీరే, శ్రవణ్ లేడీస్ వేర్. ఇది కరెక్ట్గా ఎక్కడుందంటే బీసెంట్ రోడ్ మహమ్మద్ ఖాన్ డైమండ్ అండ్ జ్యువెలర్స్ ఆపోజిట్లో ఉంది. మోడల్స్ కూడా బాగానే ఉన్నాయి. నాకైతే మోడల్స్ కూడా బాగానే ఉన్నాయి అనిపించింది. క్లాత్ కూడా కొంచెం పర్లేదు, 1 టైం 2 టైం యూజ్ చేయొచ్చు. అదిగాక మనకి ఎవరికైనా ఎమర్జెన్సీగా అవసరం అవుతాయి కదా సడన్గా కావాల్సినప్పుడు. కానీ దేనికి ఏది అనేది అక్కయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా వేసుకోవాలి మ్యాచింగ్స్ అనేది నాకు చెప్తుంది. అదే సెట్ 350 వస్తాయి. ఒక టాప్ ఒకటి, ఒక ప్లాజో అదే ఒకటి 3 తీసుకున్నాను. తీసుకుంటే రూ. 1000 3 జతలు 1000 వస్తాయి. చూసారు కదా, అలా ఒక సెట్ అయితే నేను తీసాను. తీసి ఇంకా అది బాగానే ఉందని చెప్పేసి అదైతే ఓకే చేశాను. చూసారు కదా అవుట్ఫిట్ అయితే ఎలా ఉందో. ఇలా ప్లెయిన్ టాప్లా తీసుకొని కింద ప్లాజో ప్యాంట్ అయితే సెట్ చేసేసాను. ఇంకా నేను ఆవిడకి 500 ఇచ్చాను. ఆ 500కి నాకు ఆవిడ 150 రిటర్న్ చేసింది. మోడల్స్ కూడా నచ్చాయి, నాకు బాగానే అనిపించింది. ఇంకా ఎలాగో 150 మిగిలాయి కాబట్టి నేను చెప్పులు కూడా తీసేసుకుందాం అనుకున్నాను. కోసం ఎతకడం స్టార్ట్ చేసాం. అవైతే మేము ఒక బండి దగ్గర అడిగితే 250 నుంచి స్టార్టింగ్ అన్నారు. అమ్మో, ఎంత కాస్ట్ అయితే మనం కొనలేము అనిపించింది. ఎందుకంటే ఎక్కువ రోజులు కూడా ఉండవని మనకే తెలుసు కాబట్టి. అలాగే చూస్తూ ఉండి వెళ్ళగా ఒక షాప్లో అయితే ఇంకా మేము చూసి చెప్తున్నారు. కాకపోతే మాకు కావాల్సిన బడ్జెట్ మేము చెప్తే దాన్ని బట్టి తీశారు ఆయన. తీసి ఇంకా ఒకటైతే సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసి నేను చూసుకున్నాను. సరే కనీసం డైలీ వేర్కైనా బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి అదైతే ఓకే చేసుకున్నాను. ఓకే చేసి ఇంకా ఆయనకి ఇచ్చేసాను. ఇంకా నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా అలా దారిలో వస్తూ ఉండగా ఇంకా దారిలో ఇయర్ రింగ్స్ కనిపించింది. ఎంత అని అడిగితే 30 రూపీస్ అన్నారు. సరే 30 రూపీస్ కదా, ఏదో ఒకటి సెట్ తీసుకుందాంలే అని చెప్పేసి నాకు నచ్చిన సెట్ ఒకటి తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాను. రింగ్స్ అయితే బాగున్నాయి. కామధేను సిల్క్స్ అని దాని ఆపోజిట్లోనే ఉంది. బాగానే ఉన్నాయి. 30 రూపీస్, ఏదైనా సరే 30 రూపీస్. ఇయర్ రింగ్స్ అయితే మా ఆయన అయితే ఒకటి చూపించారు. సరే అది బాగానే ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. దారిలో మా హస్బెండ్
సో అటు పావు బాజీ బాగుంటుందని చెప్పేసి తిందామన్నారు. సరే ఎలాగో నేను ఇప్పుడు తినలేదు కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. ఎలా చేస్తున్నారో మీరు కూడా చూడండి. ఇదే ఇక్కడే పావు బజ్జీ బాగుంటుందని చెప్పేసి మా హస్బెండ్ బాగుంటుంది అన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా అదైతే ఆర్డర్ చెప్పేసి సరే ఎలా చేద్దామని మేము కూడా ఒకసారి వీడియో తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం. ఇంకో చూసారు కదా భలే చేస్తున్నారు. నా చేతిలోకి అయితే వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తానికి టాస్క్ అయితే ఫినిష్ చేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. ఫాలో ఫర్ మోర్. సో ఫైనల్గా అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను. ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.